పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. World can be looked at another way. Do not be stupid to think that a place should only belong to those who are born there. అంటే క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, రెఫ్యూజీస్ ప్రపంచాన్ని మరో విధంగా చూడమని చెప్తున్నారు. సో ఏ ప్రాంతం ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి పొందాలనుకోవడం చాలా తప్పు. సో ప్రతి ఒక్కరూ జీవించడానికి, కలిసి ఉండడానికి అవకాశం ఉండాలని చెప్తున్నారు. ఇది మనకు న్యాయం నేర్చుకోవడం, న్యాయం అందరినీ దగ్గర తీసుకోవడం, దయ అవన్నీ నేర్పుతుంది. ఓకేనమ్మా, అది క్వశ్చన్కి అర్థం రెఫ్యూజీస్ పట్ల. టైటిల్ ఎందు నుంచి చదివి రెఫ్యూజీస్, ఆథర్, ఇలా టైటిల్ ఆథర్ రాయాలమ్మా. 2 మార్క్స్ దీనికి. రిఫరెన్స్, దీస్ లైన్స్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ టు టాప్, రీడింగ్ ఫ్రమ్ బ్రెయిన్ బిలిస్టన్స్ రెఫ్యూజీస్. అంటే రిఫరెన్స్ అంటే ఏంటి, ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు చెప్పేది. సో ఈ లైన్ బ్రెయిన్ బిలిస్టన్ రాసిన రెఫ్యూజీస్ పద్యంలో చివరి నుండి మొదటి వరకు చదివిన అర్థంలో మనకు కనిపిస్తుంది. కాంటెక్స్ట్, సందర్భం, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ఇన్ ది రివర్స్డ్ వెర్షన్ ది స్పీకర్ ఛాలెంజెస్ ది ఐడియా ఆఫ్ నేషనలిజం అండ్ ఎక్స్క్లూజన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నేషనలిజం అంటే ఏంటమ్మా, సో దేశభక్తి కలవాలు. ఎక్స్క్లూజన్ అంటే ఏంటి, రిజెక్టింగ్. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, చివరి నుండి మొదటి వరకు చదివిన అంటే రివర్స్ లో పద్యం అర్థం మారిపోతుంది. అంటే ఈ యొక్క స్పీకర్ కేవలం అంటే బ్రెయిన్ బిలిస్టన్ గారు కేవలం అక్కడ పుట్టిన వారికే దేశం చెందాలి అనే ఒక ఆలోచనని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఓకేనమ్మా, అలాగే ప్రజలను వేరు చేయకూడదు, వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు, వాళ్ళని ఎక్స్క్లూజన్ రిజెక్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. పద్యం న్యాయం చేసి అందరినీ చేర్చాలని ప్రతి ఒక్కరికి చెప్పుకోరుతుంది. These lines emphasize that alternative kinder perspectives are possible and necessary. అంటే దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ హార్డ్ వర్డ్స్. ఎంపసైజ్ అంటే ఏంటి, బలంగా చెప్పడం. ఓకేనమ్మా, ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, వేరేది. పెర్స్పెక్టివ్ అంటే ఏంటి అంటే వే ఆఫ్ సీయింగ్, మనం చూసే దృష్టి. ప్రజలపై మనం ద్వేషం చేయకూడదు, దాని బదులుగా ప్రజల పట్ల జాలి, దయ మరియు న్యాయంగా ఆలోచించాలి, వాళ్ళ పట్ల అన్యాయంగా ఆలోచించకూడదు. ఇలాంటి ఆలోచనలు మనకు అవసరం, ఇలాంటి ఆలోచనలు ముఖ్యమని ఈ యొక్క బ్రెయిన్ బిలిస్టన్ గారు మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. బిలిస్టన్ urges us to think beyond narrow nationalism, reminding us that land and belonging are not limited to those born in a place. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ ఇందులో హార్డ్ వర్డ్స్. సో నేషనలిజం ఆల్రెడీ చెప్పాను, దేశభక్తి. ఇప్పుడు మన ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. బ్రెయిన్ బిలిస్టన్ గారు మనకు కేవలం ఆ దేశంలో పుట్టిన వారికే హక్కు కలిగిన వారని ఆలోచించకూడదు. అంటే ఆ దేశంలో పుట్టిన వారికి, ఆ దేశంలో ఎవరైతే పుట్టారో వాళ్ళకి మాత్రమే దేశం హక్కుగా, వేరే వాళ్ళకి హక్కు కాదుగా, అలాంటి ఆలోచనలు ఉండకూడదని వ్యతిరేకిస్తున్నారు. ఓకేనమ్మా, అంటే నేరో నేషనలిజం పై హెచ్చరిస్తున్నారు. అంటే నేషనలిజం అంటే ఏంటి, ఆ దేశంలో ఉన్న మాకే సొంతము అనే ఆలోచన ఉన్నవాళ్ళు. ఓకేనమ్మా, ప్రతి ఒక్కరికి జీవించడానికి, వాళ్ళని దగ్గర తీసుకోవడానికి హక్కు ఉండాలని చెప్తున్నారు బ్రెయిన్ బిలిస్టన్ గారు. సో ఈ పద్యం మనకి ఏం చెప్తుంది, లైన్ న్యాయం, చేర్చుకోవడం, మానవత్వం అన్ని మనకు నేర్పుతుంది. ఓకేనమ్మా, డన్. రెఫ్యూజీస్ టు డిజర్వ్ యాక్సెప్టెన్స్ అండ్ సేఫ్టీ. రెఫ్యూజీస్ అంటే అందరూ, శరణార్థులను అందరూ స్వీకరించాలి. సో వారిని చాలా జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకోవాలి, వారిని దయగా, గౌరవంతో వాళ్ళని చూడాలి. సో ఇది మనకు న్యాయం, సానుభూతి, మానవత్వం నేర్పిస్తుంది. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటమ్మా అసలు అర్థం? క్రిటికల్ కామెంట్ అంటే కథ చదివి మనకు అభిప్రాయం. త్రూ దిస్ లైన్ బ్రెయిన్ బిలిస్టన్ ఎక్స్పోజెస్ ది ఫూలిష్నెస్ ఆఫ్ ఎక్స్క్లూసివిస్ట్ థింకింగ్ అండ్ ఎంకరేజెస్ ఎంపతి. ఇందులో హార్డ్ వర్డ్స్. ఎక్స్పోజెస్ అంటే క్లియర్ గా చెప్పడం. ఓకేనమ్మా, ఫూలిష్నెస్ అంటే ఏంటి అంటే మూర్ఖత్వం అంటారు. నెక్స్ట్ ఎక్స్క్లూసివిస్ట్ అంటే ఏదైనా ప్రత్యేకంగా. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఆ బ్రెయిన్ బిలిస్టన్
ఏ ప్రాంతం కేవలం కొంతమందికి మాత్రమే చెందుతుందని ఆలోచించడం చాలా తప్పని మనకి చూపిస్తున్నారు. ఇలాంటి ఆలోచన మనకి మూర్ఖత మరియు అన్యాయాన్ని కలిగిస్తాయి మనకి. సో ఈ ఒక పోయం మనకు సానుభూతి, దయ, జాలి చూపించమని, అందరికీ ఈక్వల్ గా ట్రీట్ చేయమనే ఒక నీతిని మనకు నేర్పిస్తుంది. ఓకేనమ్మా, ఇది న్యాయం, దయ, మానవ విలువను నేర్పిస్తుంది. Refugees should be welcomed as belonging in a universal right, not restricted by birth. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, శరణార్థులను మనం స్వాగతించాలి, గౌరవంగా చూడాలి. సో ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలి. ప్రతి ఒక్కరిని చాలా భద్రంగా మరియు గౌరవంతో జీవించే అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పించాలి రెఫ్యూజీస్ కి. సో న్యాయం, కరుణ, మానవ విలువలు బ్రెయిన్ బిల్స్టన్ గారి పోయం ద్వారా మనకి నేర్పిస్తున్నారనమాట ఈ విధంగా. నెక్స్ట్ కన్క్లూజన్, ముగింపు. ది పోయిట్ ఎండ్స్ విత్ ఏ హోప్ఫుల్ కాల్ ఫర్ ఎ షిఫ్ట్ ఇన్ వరల్డ్ వ్యూ. మీన్స్ అస్ దట్ చేంజ్ బిగిన్స్ విత్ పర్స్పెక్టివ్ అండ్ ఛాలెంజెస్ అస్ టు చూస్ హ్యూమానిటీ ఓవర్ హేట్రెడ్. సో ఫస్ట్ వొకాబులరీ చెక్ చేద్దాం ఇందులో. కన్క్లూజన్ అంటే ముగింపు. హోప్ఫుల్ అంటే ఏంటమ్మా అర్థం? ఏదైనా ఆశతో ఉన్నా. సో వరల్డ్ వ్యూ అంటే హౌ వి సీ ది వరల్డ్, మనం ఎలా ప్రపంచాన్ని చూస్తున్నాము. నెక్స్ట్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? మన వే ఆఫ్ సీయింగ్, మనం ఎలా చూస్తున్నాము, మనం చూసే విధానం. ఓకేనమ్మా. ఓకే. హ్యూమానిటీ అంటే ఏంటి? జాలి, కైండ్నెస్. ఓకేనమ్మా. హేట్రెడ్ అంటే ఏంటి? అసహించుకోవడం, ద్వేషం. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయిట్ మనకి ఏం చెప్తున్నాడంటే, మనకి ఆశనిస్తున్నాడు. అంటే మనకి చెప్తున్నాడు, మనం మన చూపులు మార్చుకోవాలి, మన చూసే విధానం మార్చుకోవాలి. రెఫ్యూజీస్ పట్ల ద్వేషంగా చూడకూడదు, వాళ్ళతో చాలా కరుణ, జాలితో, దయతో చూడాలని మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మార్పు మన దృష్టితోనే మొదలవుతుందని మనకి గుర్తు చేస్తున్నారనమాట. మనం ద్వేషం కాకుండా మానవత్వం, దయ, సానుభూతితో, ద్వేషం, మానవత్వం ఎంచుకోకుండా సానుభూతి, జాలి, దయ అవి మనం ఎంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ పద్యం ప్రతి ఒక్కరికి చాలా, ఎవరైనా సరే సానుభూతి, ధర్మం, న్యాయం ప్రతి ఒక్కరికి కలగాలని ఈ యొక్క పోయిన ద్వారా బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదమ్మా the world can be looked at another way. Do not be stupid to think that a place should be only belong to those who are born there. సో ఈ క్వశ్చన్ కమ్మ ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోకుండా మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. థ్యాంక్ యూ.